మన బాబు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఓకే 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 నా బాబు బ్రతికే ఉన్నాడు తెలుసా, నా బాబు బ్రతికే ఉన్నాడు. నేను ఊరుకోను రాజేశ్వరి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నన్ను ఆ స్టేజ్కి తీసుకొచ్చావు నువ్వు. నాకుగా నేను యుఎస్ కి వస్తాను, మీరు వెళ్ళండి. మీ అమ్మ నన్ను చూసుకోండి, నా మీద నమ్మకం ఉంచండి. ఒక్క మాట కూడా చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు నువ్వు. ఎలా నమ్మాలి నిన్ను? నాకుగా నేనొచ్చి కనిపించానా లేదా? మరి ఎందుకు నమ్మరు? నమ్మండి. సారీ, నిన్ను ఇక్కడి నుంచి పోనివ్వను. నాతో యుఎస్ తీసుకుపోతాను. దట్స్ ఆల్. దిస్ ఇస్ మై ఆర్డర్. కమ్ ఆన్. డోంట్ టచ్ మీ. రాజేశ్వరి, నా డెసిషన్ కూడా వినండి. ఖచ్చితంగా నన్ను మీతో తీసుకెళ్ళాలి, తప్పదు అంటే మీ ఇష్టం. ఐఎమ్ రెడీ. ఎదురు చెప్పను, కాని మీతో వచ్చేది ప్రాణంతో ఉన్న రాజేశ్వరిదేవి కాదు, ప్రాణం లేని రాజేశ్వరి, శవంగా మారే రాజేశ్వరి. నాకు నేనుగా రావడానికి ఒప్పుకుంటే, సమయమిస్తే ప్రాణంతో ఉన్న రాజేశ్వరి మీతో వస్తుంది. ఇప్పుడు డిసైడ్ చేసి ఆర్డర్ వేయండి. ప్రాణంతో రమ్మంటారా, ప్రాణం లేని శవాన్ని తీసుకెళ్తారా? యాజ్ యూ విష్. నిర్ణయం మీదే. రాజేశ్వరి వద్దు, ఆ గన్ తీసేయ్. మీరు మొండితనానికి పోతే నేను మొండితనానికి పోతాను. అంతకంటే నాకు వేరే మార్గం లేదు. అర్థం చేసుకోండి. వెళ్ళిపోండి, తిరిగి యుఎస్ కి వెళ్ళిపోండి. రాజేశ్వరి, నా వెంట పడితే నేను ప్రాణాలతో దక్కను. వెళ్ళిపోండి, యుఎస్ కి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రాజేశ్వరి, నేను కూడా మొండివాణ్ణి. నువ్వు లేకుండా యుఎస్ పోయే ప్రసక్తే లేదు. చచ్చినా పోను. రాజేశ్వరి, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రాబ్లం ఏంటి రాజేశ్వరి? చెప్పు. నా చేతులు కొట్టి పడేస్తున్నావు. బాబా ఇక్కడ పడుకున్నాడు. రోపెన్ చేస్తుంది. తన్ని గడప దాటి బయటికి రానివ్వకు. సందీప్, అక్క విషయంలో నువ్వు చాలా హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు. అంత అవసరమా? డిప్రెషన్లో తనని పిచ్చిగా ప్రవర్తిస్తోంది. కూల్గా, ప్రేమగా, ఆపేక్షగా మాట్లాడుతుంటే కొన్నాళ్ళకి తనే నార్మల్ అయిపోతుంది. నాకా నమ్మకం ఉంది. మాట్లాడితే చాలు, బిడ్డ కావాలి వెతుకుదామని గొడవ పెడుతుంటే చిరాగ్గా ఉంది. చిరాకు పడితే ఎలా సందీప్? ఏం చేయమంటావు? 4 గోడల మధ్య బందీలా ఉంచకుండా బయటికి తీసుకెళ్తూ ఉండాలి. మనుషుల్లో పడితే ఆ భ్రమంలోంచి బయటకొస్తుంది. నేనేం భ్రమలో లేను. నేను చెప్పేదంతా నిజం. అక్క, నేను పిచ్చిదాన్ని కాదు అని చెప్తే నమ్మరేంటి? నమ్మడం లేదని
ఎందుకు అనుకుంటున్నా? నీకు పిచ్చి లేదు సరేనా? సందీప్, నువ్వు చెప్పు. అక్కకి పిచ్చి లేదు కదా? చెప్పు. మరైతే నా బాబుని వెతకడానికి వెళ్దామా? మాట్లాడరేంటి? వెళదామా? చూసావా చూసావా ఇరిటేషన్ రాదా మరి? 100 సార్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను, అయినా వదలటం లేదు. ఏమనుకోవాలి? సందీప్, నా బాబు బతికి రావడం నీకెవరికీ ఇష్టం లేదు. నేను సంతోషంగా ఉండడం ఎవరికీ ఇష్టం లేదు. అక్క, ఎందుకలా అనుకుంటున్నావు? అసలు సందీప్, నువ్వు తండ్రివేనా? కన్న బిడ్డ బ్రతికే ఉన్నాడని చెప్తుంటే ఎగిరి గంతేసి వెతకాల్సింది పోయి ఏమీ పట్టనట్టుంటున్నావు. ఏమనుకోవాలి? నా మాట ఎందుకు నమ్మడం లేదు? నా బాబు బ్రతికే ఉన్నాడంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? చిన్నరాజావారు, ఏం జరుగుతోంది? రూపగారు ఎందుకు బాధపడుతున్నారు? చంపుకు తింటుంది నాన్నగారు. తన బాబు బ్రతికే ఉన్నాడు, వెతుకుదాం పద అంటుంది. విసిగిస్తోంది. మావయ్య గారు, ప్లీజ్ మావయ్య గారు, మీరైనా నమ్మండి. నా బాబు బ్రతికే ఉన్నాడు. ఆయా చెప్పింది. కావాలంటే మీరే వచ్చి ఆయని అడగండి. తను కాదు అంటే మీ ఇష్టం. మీరెలా చెబితే నేను అలా వింటాను. నాతో రండి మావయ్య గారు, ఆయా దగ్గరికి తీసుకెళ్తాను. వెళదాం మావయ్య గారు, ప్లీజ్. ప్లీజ్ మావయ్య గారు. చిన్నరాజావారు, నాన్నగారు, రూపగారు ఇంతగా అడుగుతున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది కాదు నాన్నగారు. ఒక్కసారి రూపగారిని తీసుకొని ఆయా దగ్గరికి వెళ్ళండి. ఏ పుట్టలో ఏ పాముందో. నిజంగా రూపగారు చెప్పేది నిజమైతే అదృష్టం కదా. అవకాశం ఎందుకు వదులుకోవాలి? తరువాత బాధపడాల్సి రావచ్చేమో. మా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే దయచేసి రూపగారిని తీసుకుని ఆయా దగ్గరికి వెళ్ళండి. అవును సందీప్, ప్లీజ్ సందీప్, ఒక్కసారి వెళదాం. నిజమేంటో నీకే తెలుస్తుంది. నేను అబద్ధం చెప్పడం లేదని నీకే అర్థం అవుతుంది. మన బాబు బ్రతికే ఉన్నాడు సందీప్. ప్లీజ్ ఆయన దగ్గరికి వెళదాం. చనిపోయిన బిడ్డ బతికుండడం ఏంటి? అర్థం ఉండాలి. ఎవరైనా వింటే ఎగతాళి చేస్తారు. చనిపోయిన బిడ్డ కోసం వెతుకుతున్నావంటే నలుగురు నవ్విపోతారన్నయ్యా. నవ్వితే నవ్వుకోనివ్వండి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కాదన్నయ్యా. దిస్ ఇస్ మై ఆర్డర్. వెళ్ళు సందీప్. మావయ్య గారి మాట కాదనుకో. వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నిజమేంటో అబద్ధమేంటో తెలిసిపోతుంది. పిచ్చి మొహమా, వీళ్ళు ఆయా దగ్గరికి వెళ్తే నా కొంప కొల్లేరవుతుంది. సందీప్ కి నిజం తెలిసిపోతుంది. సందీప్, ప్లీజ్ సందీప్. సరే రూపా,
వెళ్దాం పద. థ్యాంక్స్ సందీప్. థ్యాంక్స్ మావయ్య గారు. థ్యాంక్స్ ప్రియాంక. రా వెళ్దాం. రా రా సందీప్. ఇక్కడ పోవేంటి సందీప్? నువ్వు చెప్పిన ఏరియా ఈ పక్కనే. కారు వెళ్ళే ప్లేస్ కాదు, నడిచే వెళ్ళాలి. ఇంతకీ ఆయా ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు, వెతకాలి. అంత అవసరమా? నువ్వు నా మాట నమ్మాలంటే అవసరం. మన బాబుని వెతకడానికి నిన్ను ఒప్పించాలంటే నాకు అవసరం. ప్లీజ్ సందీప్. సరే రా.
తీసుకొచ్చాను. కళ్ళు తెరు, ఒక్కసారి కళ్ళు తెరు. ఆయా, ఆయా, రూపా, కళ్ళు తెరువాయా. నేను సందీప్ని తీసుకొచ్చాను. నా బాబు బ్రతుకున్నాడన్న నిజం నీ నోటి నుంచి వింటాడని సందీప్ని తీసుకొచ్చాను. రూపా, ఒక్కసారి కళ్ళు తెరు. సందీప్ కా నిజం చెప్పు. ఆయా ప్లీజ్ లే. రూపా, కళ్ళు తెరువు. రూపా. ఆయా నీకే చెప్పేది. లే లే ఆయా. అమ్మ చచ్చిపోయింది. వీల్లేదు, చావడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఆయా 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 లే ఆయా. ఒక్కసారి కళ్ళు తెరు. ఆయా ఆయా. సందీప్ ప్లీజ్. వెళ్ళు, ఒక్క పద. నిమిషం. సందీప్ సందీప్ ప్లీజ్. సందీప్ రూపా, పద. ఆయా కళ్ళు తెరుస్తుంది. మన బాబు గురించి రూపా, చెప్పండి. ప్లీజ్. నువ్వు నువ్వు ఆయా భర్తవు కదూ? ఆయా చనిపోతూ నా బాబు గురించి నిజం నీకేమైనా చెప్పిందా? రూపా, చెప్పే ఉంటుంది. గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. హాస్పిటల్, బాబు చనిపోవడం, మళ్ళీ బ్రతకడం, అన్ని ఏళ్ళు అనుకోవడం, మాయమవడం, పుట్టుమచ్చ చెప్పే ఉంటుంది. మర్చిపోయి ఉంటావు. గుర్తు తెచ్చుకో. అదిగో సందీప్ వచ్చాడు. సందీప్ కి నీకు తెలిసిన నిజం చెప్పు ప్లీజ్. నీకు దండం పెడతాను. రూపా. నన్ను పిచ్చిది అనుకుంటున్నారు. నా బాబు బ్రతికే ఉన్నాడంటే నమ్మడం లేదు. నువ్వైనా చెప్పు ప్లీజ్. చెప్పు ప్లీజ్, చెప్పు. ఏంటమ్మా నీ గోల? ఓ పక్కన మా ఏడుపు మీరు ఏడుస్తుంటే నీ ఏడుపేంటి? వెళ్ళు. నువ్వేంటే అలా చూస్తున్నావు? తీసుకెళ్ళు. సందీప్ పద. నా మాట విను. అది కాదు సందీప్, తెలిసే చెప్పడం లేదు. నేను చెప్పేది నిజం. మన బాబు బ్రతికే ఉన్నాడు. ఓకే ఓకే రూపా, ఒప్పుకుంటున్నాను. లేదు, ఏదో బలవంతంగా అంటున్నావు. నా కోసం అంటున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా అనడం లేదు. రూ- ఏయ్, నీకెంత డబ్బు కావాలో చెప్పు. ఎంత డబ్బు అయినా ఇస్తాను. నిజం దాచిపెట్టకు. ఇది నా చావు బ్రతుకుల సమస్య. చెప్పు. ఖచ్చితంగా ఆయా నీకు అన్ని విషయాలు చెప్పే ఉంటుంది. నిజం చెప్తావా లేదా? చెప్పు. రూపా, రూపా, నా పరువు తీకు. సందీప్, అది కాదు సందీప్. పద. నా మాట విను. సందీప్, రూపా, ఒక్క నిమిషం ముందు సందీప్. నువ్వు రా. నా మాట రా. విను. స్వామీజీ వస్తున్నాను. అర్థం కాకుండా వేదాంతం మాట్లాడడం కాదు, ఓపెన్గా నేనడగబోయే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. చూస్తాను, తల దించుకునేలా చేస్తాను. మీరు రాజేశ్వరీ దేవి పక్షపాతి అని నిరూపిస్తాను.
పిల్లిలా ఉండే ఆ రాజేశ్వరి మీ అండ చూసుకునే అలా పేటరేగిపోతుంది. ఇంకా సేపట్లో మీ ఇద్దరి ఆట కట్టు. వస్తున్నా. ఆ నిజాన్ని దాచిపెట్టి రాజావారిని మోసం చేయడం న్యాయమా? సిగ్గు లేకుండా మళ్ళీ హవేలీకి తిరిగొచ్చి మహారాణి హోదా వెలగబెట్టాలి అని అనుకోవడం న్యాయమా? చిచ్చి, చెడిపోయిన రాజేశ్వరి దేవిని మీరు సమర్థించడం న్యాయమా? మృణాళిని